ఏలూరు జిల్లాలో రేపు ఆదివారం జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ కోసం జిల్లా అధికార యాంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షను నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పరీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టర్ మరియు ఎస్పీలు ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల, గాంధీనగర్ మరియు ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలతో పాటు మొత్తం 6 పరీక్షా కేంద్రాలను సంయుక్తంగా తనిఖీ చేశారు. పరీక్షా నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలలోపు అభ్యర్థులు తప్పనిసరిగా కేంద్రాలకు చేరుకోవాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, క్యాల్క్యులేటర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అనుమతి లేదు. అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. నకలీ గుర్తింపు కార్డులను ఉపయోగిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. పరీక్షా సమయంలో కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. జిరాక్స్ సెంటర్లు, సైబర్ కేఫేలపై నిఘా ఉంచామని, విద్యార్థుల సౌలభ్యార్థం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా ఫిర్యాదుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు వెంటనే ఈ నంబర్లను సంప్రదించాలి. డయల్ 112, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8332959175, జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9550351100. పరీక్షా పత్రాల తరలింపు నుండి స్ట్రాంగ్ రూంకు చేర్చే వరకు ప్రతి ప్రక్రియను సీసీటీవీ నిఘాలో ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల కోసం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస వసతులను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిక్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.